వెంకటేశాయ. తీర్థయాత్రలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. శ్రీనివాసుడు పద్మావతి దేవిని తీసుకొని ఆ శేషాచల కొండ మీదికి వస్తూ ఉంటారు. ఆ వస్తూ ఉన్నటువంటి సమయంలో అగస్త్య మహాముని యొక్క ఆశ్రమం దగ్గరికి వస్తారు. ఎందుకంటే వివాహమైనటువంటి దంపతులు 6 మాసముల వరకు కొండ మీదకి ఎక్కడానికి వీలు కాదు. ఆ ఉద్దేశంతో అగస్త్యుడు ఉన్నటువంటి ఆ యొక్క ఆశ్రమానికి వచ్చి అక్కడే 6 మాసాలు అక్కడ అగస్త్యుని యొక్క ఆశ్రమంలో ఉండి అక్కడ విడిది ఏర్పాటు చేసుకొని అక్కడే 6 మాసాలు ఉండి తర్వాత శేషాచల కొండల మీదకి వెళ్తాడు వెంకటేశ్వర స్వామి. అలా వెళ్తున్నటువంటి ఆ యొక్క శ్రీనివాసుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి వచ్చినటువంటి బంధుమిత్రులకందరికీ కూడా వివాహానికి వచ్చినటువంటి బంధుమిత్రులకందరికీ కూడా మరి భోజనాలు ఏర్పాటు చేయాలి కదా అనేటువంటి ఉద్దేశంలో అక్కడ అందరికి కూడా చక్కగా విడిది భోజనాలు ఏర్పాటు చేస్తాడు. పంచభక్ష పరమాణాలన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. అనేక వివిధమైనటువంటి వంటకాలతోటి ఆ యొక్క ఆకాశ గంగ ఉన్నటువంటి ఆ యొక్క డ్యాము, గోగర్భ డ్యామ్ అంతా కూడా చక్కగా పరమాన్నం ఉండి తర్వాత అనేక రకమైనటువంటి అపూపములు, పప్పులు, అనేక విధమైనటువంటి కూడా ఏర్పాటు చేసి ఒక్కొక్క వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చక్కటి పెద్ద పెద్దలైనటువంటి విస్తారాన్ని కూడా వేసి ఆ కాలంలో వారు చెప్పినటువంటి విధంగా ఎక్కడి వరకు అంటే ఇక్కడి నుంచి శ్రీశైలం కొండల వరకు కూడా ఆ యొక్క భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేశారట. తిరుపతి శేషాచల 7 కొండలన్నీ కూడా ఈ యొక్క స్వామి వివాహానికి వచ్చినటువంటి ఆ యొక్క బంధుమిత్ర గణానికి 3 దేవతలందరూ కూడా తరలి వచ్చారు స్వామి యొక్క వివాహానికి. అంతేకాకుండా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, శరకథ శరానందులు, అనేకమైనటువంటి దేవతలందరూ కూడా, అష్టదిక్పాలకులు, ఆదిత్య నవగ్రహాలు, ఇలా అందరూ కూడా విచ్చేశారట. వారందరూ కూడా చక్కగా పంచభక్ష పరమాన్నాలతోటి, అపూపాలతోటి, చక్కటి పాయసాలతోటి ఆ యొక్క విందు భోజనానంతా కూడా పెద్ద పెద్ద విస్తారాల్లో కూడా అందరికీ వడ్డింపచేసి అందరూ కూడా చక్కగా భోజనం చేసిన తర్వాత అందరూ తిన్నారా అని చెప్పేసి అడిగిన తర్వాత అప్పుడు శ్రీనివాసుడు భోజనం చేసుకున్నారట. అలాంటి వివాహంలో ఆ యొక్క శ్రీనివాసుడు చక్కటి భోజనానందరూ కూడా అందరికీ ఏర్పాటు చేసి చక్కటి విందు భోజనాన్ని కూడా అందరికీ కూడా ఇచ్చేశారట. తర్వాత ఆ స్వామి ఉండడం కోసమని ఒక చిన్న గదిని ఏర్పాటు చేసుకోవాలని సంకల్పం చేసుకున్నాడు శ్రీనివాసుడు. మరి ఉండడానికి ఎలా అనుకున్న సమయంలో ఆ యొక్క 7 కొండలు వరాహస్వామి ఆధీనంలో ఉన్నాయన్నీ కూడా. అంజనాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, ఇలా ఉన్నటువంటి సింహాద్రి, ఇలా ఉన్నటువంటి యొక్క 7 కొండలు కూడా ఆ యొక్క వరాహస్వామి యొక్క ఆధీనంలో ఉన్నాయి. అప్పుడు యొక్క శ్రీనివాసుడు ఆ వరాహస్వామి దగ్గరికి వెళ్ళి అడిగాడు, స్వామి నేను నూతనంగా వివాహాన్ని చేసుకున్నాను, నేను సవితి సమేతంగా నీ యొక్క కొండకు విచ్చేశాను, నాకు ఉండడానికి ఒక చిన్న వసతి ఏర్పాటు చేసుకోవాలి, కాబట్టి నాకు కొంత స్థలం ఇచ్చినట్లయితే నేను వసతిని ఏర్పాటు చేసుకొని ఇక్కడే శేషాచల కొండల మీదనే ఉండాలని సంకల్పం చేసుకుంటున్నానయ్యా అని చెప్పేసి అడిగాడు. అప్పుడు ఆ వరస్వామి అడిగాడు, మరి స్వామి బాగానే ఉంది, మరి దీనికి ఏం చేస్తావు, మరి ఇలా నేను ఇచ్చినట్లయితే నాకు కలిగేటువంటిది ఏమిటి అంటే, ఎవరే కానీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని మాసములు, సంవత్సరముల తర్వాత ఈ యొక్క కలియుగంలో నా యొక్క దర్శనానికి ఎవరైతే భక్తులు వస్తూ ఉంటారో మొట్టమొదటగా నీ దర్శనం చేసుకున్న తర్వాతనే, నా దర్శనం చేసుకుంటే వాళ్ళకి నా దర్శనం చేసుకున్నటువంటి పుణ్యం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. అది మొట్టమొదటిది. రెండవది, ప్రతిరోజు కూడా ఉదయం నీకు సుప్రభాత సేవాకాలం అయిన తర్వాతనే నా దగ్గర కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత నీకు నివేదన గంట మోగిన తర్వాతనే నాకు నివేదన గంట మోగుతుంది, నాకు నివేదన జరుగుతూ ఉంటుంది. నీ దర్శనం చేసుకున్న తర్వాతనే నా దర్శనం చేసుకోవాలి ఎవరే కానీ, ఏ భక్తుడే కానీ. అలా చేసుకున్నప్పుడే నన్ను దర్శించినటువంటి పుణ్యం కలుగుతూ ఉంటుంది. ఇవి మాత్రం నేను చేయగలనయ్యా, అంతకంటే వేరే నా దగ్గర ఏమీ లేదయ్యా అని చెప్పేసి అన్నాడు. సరే తీసుకోవయ్యా అని చెప్పేసి ఆ యొక్క వరాహస్వామి స్థలాన్ని ఇచ్చాడు వెంకటేశ్వర స్వామికి. అలా ఇచ్చినటువంటి ఆ యొక్క స్థలాన్ని మన శ్రీనివాసుడు ఆ 7 కొండలు పూర్తిగా ఆక్రమించవేశాడు. ఎక్కడ చూసినా కూడా స్వామి యొక్క నామమే, ఎక్కడ చూసినా కూడా స్వామి యొక్క రూపమే, ఎక్కడ చూసినా కూడా ఆ స్వామి యొక్క నామంతోనే
ఆ చెట్లు కానీ రాళ్ళు కానీ గుట్టలు కానీ అన్నీ కూడా ఆ నామంతోనే ఎక్కడ చూసినా ముట్టుకున్నా కూడా వెంకటేశ శ్రీనివాస అనేటువంటి ఆ నామోచ్చారణతోనే ఆ 7 కొండలంతా కూడా మారుమోగుతూ ఉంటుంది. అంతటి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం చేత ఆ 7 కొండలన్నీ కూడా పునీతమైపోయాయి పరిపూర్ణంగా. అటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని మనం దర్శించినట్లయితే ఆ స్వామి ఏ విధంగానైతే ఆ యొక్క పద్మావతి అమ్మవారి వివాహం చేసుకొని పైనుంచి భూమికి దిగి వచ్చినటువంటి ఆ యొక్క శ్రీదేవి మహాలక్ష్మి ఆ స్వామిని వెతుక్కుంటూ వచ్చేసరికి ఆ స్వామి ఇక్కడ 7 కొండల మీద ఉన్నాడని తెలిసేసరికి ఇక్కడికి వచ్చి స్వామిని మాట్లాడుతూ స్వామితో గొడవపడుతూ ఉంటుంది. అప్పుడు స్వామి మనం చూస్తున్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి రూపం ఏదైతే ఉంటుందో దేవాలయంలో ఆ స్వామి శిలగా మారిపోతాడు ఒకేసారి. అలా శిలగా మారిపోయినటువంటి స్వామికి అప్పుడు పద్మావతి కూడా వేడుకుంటుంది, స్వామి నన్ను ఈ మధ్యకాలం మీరు వివాహం చేసుకున్నారు, ఇలా మీరు శిల మారిపోతే నా పరిస్థితి ఏం కావాలి అని మొరబెట్టుకుంటుంది. అప్పుడు ఆ స్వామి తన యొక్క హృదయంలో బంధింపచేస్తాడు. అలాగే శ్రీదేవిని కూడా తన యొక్క హృదయంలో బంధింపచేస్తాడు. అందుకే వెంకటేశ్వర స్వామి హృదయంలో శ్రీదేవి భూదేవి ఇద్దరు కూడా ఈ యొక్క వక్షస్థలంలో కొలువుదీరి ఎప్పటికీ కూడా స్వామిని అంటిపెట్టుకునే ఉంటారు. అందుకే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లయితే అటు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది, ఇటు స్వామి యొక్క అనుగ్రహం కూడా మనకు పరిపూర్ణంగా కలుగుతూ ఉంటుంది. అటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఈ యొక్క కలియుగంలో మన యొక్క కష్టాలని కూడా తీర్చడం కొరకై వెంకటః ఎటువంటి కష్టాలున్నా కూడా ఎటువంటి ఇబ్బందులున్నా కూడా వేం అంటే తొలగింపచేసేటువంటి వాడు, కష్టాలని బాధలన్నీ కూడా తొలగింపచేసేటువంటి వాడు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామిని మనం స్మరించినట్లయితే, స్తుతించినట్లయితే, ధ్యానించినట్లయితే, పూజించినట్లయితే మన యొక్క కష్టాలని కూడా తొలగిపోయి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేటువంటిది మనందరికీ కూడా కలుగుతూ ఉంటుంది. ఇటువంటి మహత్తరమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క వివాహ ఘట్టాన్ని మనం కొన్ని సందర్భాల్లో మాత్రం మనం చూస్తూ ఉంటాం. అక్కడికి అటువంటి ఆ యొక్క స్వామి మనం ఎప్పుడు వెళ్ళినా కూడా స్వామిని దర్శించుకున్నామా, చూసామా, వచ్చామా అనుకుంటూ ఉంటాం. కానీ స్వామిని పరిపూర్ణంగా ఎప్పుడైతే మనసారా మనం ధ్యానిస్తామో, మనసారా స్వామిని ఎప్పుడైతే మనం చూస్తామో, ఆ చూసిన తర్వాత ఒకసారి కళ్ళు మూసుకొని మన మనసులోకి ఆ స్వామి యొక్క రూపాన్ని భావించి ఆ మనసులో ఆనందంతో ఆ తన్మయత్వంతో ఆ స్వామిని చూసినట్లయితే మన జన్మ అనేటువంటిది ధన్యమవుతూ ఉంటుంది. అది వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యం. అలాగే ప్రతి శనివారం కూడా లేదా శ్రవణ నక్షత్రం రోజు నాడు స్వామిని చక్కగా మనం పూజించినట్లయితే, స్వామిని వేడుకున్నట్లయితే, స్వామికి చక్కగా దీపారాధన చేసినట్లయితే మన యొక్క గ్రహబాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. శనివారం రోజు నాడు చక్కగా తలారా స్నానం చేసి ఉతికిన వస్త్రములు ధరించి చక్కగా నువ్వుల నూనె తీసుకొని ఇన్ని నువ్వుల ముద్దలు కానీ నువ్వులు కానీ తీసుకొని దాంతోపాటుగా ఇంత బెల్లం కూడా తీసుకొని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామికి 7 ప్రదక్షిణాలు చక్కగా చేసి 5 ప్రదక్షిణాలు కానీ 7 ప్రదక్షిణాలు కానీ చక్కగా చేసి ఆ ధ్వజస్తంభం వద్ద చక్కగా ప్రమిదలో ఆ నువ్వుల నూనె పోసి 7 వత్తులు వేసి దీపారాధన చేసినట్లయితే చేసిన తర్వాత అక్కడే ఆ నువ్వులు బెల్లం కూడా నైవేద్యం పెట్టి తర్వాత స్వామికి కూడా నివేదన చేపించి స్వామికి 1 కానీ 5 కానీ తులసి పత్రములు తులసి దళాలు స్వామికి సమర్పించినట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా శనివారం రోజు నాడు ఏకభుక్తంగా అంటే ఉదయం మధ్యాహ్నం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం చక్కగా సంధ్యా సమయంలో ఏకభుక్తంతో అంటే ఉపవాసం ఉండి సాయంకాలం చక్కగా భోజనం చేసుకొని ఆ రోజు నాడు స్వామి యొక్క నామాన్ని స్తుతిస్తూ వెంకటేశ్వర స్తోత్రాలన్నీ కూడా చదువుకొని ఉపవాసంగా ఉండి స్వామిని 7 వారాలు ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తుంటారో
వారికి ఇహపర సుఖాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయట. ఇలా ఉపవాసంగా ఉండి ఆ రోజు నాడు ఇంకా పద్ధతిగా చేసుకోవాలి అంటే చక్కగా కలశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కలశానికి గణపతి విశ్వక్షరారాధన చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి యొక్క రూపాన్ని కానీ వెంకటేశ్వర స్వామి యొక్క పటాన్ని కానీ ఉంచుకొని దానికి షోడశోపచార పూజలన్నీ కూడా చేసుకొని స్వామికి యథాశక్తిగా అష్టోత్తర నామార్చనని కూడా చేసి స్వామి యొక్క ప్రపత్తి ఇవన్నీ కూడా శ్లోకాలన్నీ కూడా చదువుకొని ఆ మహత్యం యొక్క కథని కూడా చక్కగా విని ఉపవాసం ఉండి 108 పదార్థాలు ఏవైనా కూడా నివేదన చేసే స్వామికి అలా 7 వారాలు ఉపవాసంగా దీక్షగా ఆచరించి 7వ వారం పరిపూర్ణంగా చేసుకొని 8వ వారం రోజునాడు 8వ శనివారం రోజునాడు ఈ యొక్క వ్రతాన్ని సమాప్తి చేసుకోవాలి. ఆ రోజునాడు కూడా యథావిధిగా పూజాది కార్యక్రమాలు చేసుకొని 108 తులసి దళములు 108 లడ్డూలు స్వామికి సంవేదన చేసి అందరికీ పంచిపెట్టి వ్రత సమాప్తి చేసుకొని ఈ విధంగా ఎవరైతే చక్కగా 7 వారాల యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో వారికి ఆ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా లభిస్తూ ఉంటుందట. అందుకే అందరూ కూడా చక్కగా శనివారం రోజునాడు ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని స్మరించి ధ్యానించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ.